ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? అందరు మార్నింగ్ లేస్తున్నారా? 5 to 6 ప్రేయర్స్, ఆరాధన, చక్కటి వర్తమానం, దినమెల్ల ప్రేయర్స్ 50 దినాలు శక్తివంతంగా జరుగుతున్నాయి. మీరు కూడా ఒకరోజు 2 రోజులు పాలు పొంది అక్టోబర్ 17 అద్భుతమైన ముగింపు సభ 12వ సంవత్సరం బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటలకి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చేస్తున్నాడు. ప్రార్థన అంటే చాలామంది కష్టతరం అయిపోయిందండి ఈ రోజుల్లో. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎండాకాలం వస్తే చెట్టు ఎండిపోతుంది కదా, మళ్ళీ వర్షాకాలం వస్తే చిగురిస్తుంది. ఎందుకు? వర్షం పడి ఆ చెట్టుకి నీరు పడి చెట్టు. రెండోదిగా నీరు లేని ఎండిపోయిన చెట్టు ఉందనుకోండి, ఎండిపోయే ఉంటుంది కదా. అట్లానే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే ఎండిపోతాం. గత సంవత్సరాలు బాగుపడ్డాం, ఎన్నో మేలులు చేశాడు. గత ఇయర్స్ 11 సంవత్సరాల్లో ఎన్నో కార్యాలు చూసాం. మరి అవన్నీ జరిగాయి, అయిపోయింది. ఇప్పుడు మనం చేయొద్దా? కృతజ్ఞత ఉండొద్దా? మనకి ప్రార్థనలు చేయొద్దా? మనం చిగురించొద్దా? మనం ప్రభు కొరకు నిలబడొద్దా? అందుకే మీరు ఏ కష్ట దుఃఖ సమయాల్లో ఉన్న ప్రార్థనే ఒక బలమైన ఆయుధంగా మీకు నేను బోధిస్తున్నా. దానితోనే మనం దేన్నైనా జయించగలుగుతాం. నీ ఇంటికి రక్షణ లేదా? నీ కుటుంబానికి క్షేమం లేదా? ప్రార్థన. ఈరోజు ఇంకా రక్షణ పొందని వారు, యేసు రక్షకుడు దేవుడు. నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని వేసేకి ఆయన నీలోకి వస్తాడు. నిత్య జీవం, పాపక్షమాపణ, పరలోకం నీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా మంచిగా మనకు ఆయన తోడుంటాడు. ఎన్ని కష్టాలున్న దేవుడు ఉండడండి మనకి. అయ్యో ఈ కోర్టు కేసులండి, సమస్యలండి, ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా విజయం ఇస్తాడు దేవుడు. నీ పట్ల, నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం, వినండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం 2వ మాట. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించున్నాను, సఫలపరిచెదను. నేను చెప్పింది నెరవేరుస్తా, నేను ఉద్దేశించింది సఫలపరుస్తా. ఎవరు చెప్పిందండి? ఆయన ఏం చెప్పాడో మన కోసం, ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏం చేశాడో నెరవేరుస్తాడట. కాబట్టి ఏ ఏ విషయాల్లో మన ప్రార్థనలో దేవుడి ఏ వాగ్దానాలు ఇస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, అది మన పట్ల నెరవేర్చబోతున్నాడు, అది మన పట్ల సఫలపరచబోతున్నాడు. 50వ దినం కూడా అది ఉద్దేశించింది నెరవేర్చే దినం, అది సఫలత వచ్చే దినం. ఈ వాగ్దానాలన్నీ ఉదయకాలం మీకు ఇచ్చేవి. సఫలతని, ఉద్దేశమును దేవుడు మన పట్ల నెరవేర్చి జ్ఞాపకం చేస్తున్నాడు. దిగులు పడకండి, భయపడకండి, కృంగిపోకండి, అలసిపోకండి. ఎన్ని వాగ్దానాలు నీకున్నాయో, ఈరోజు వాగ్దానం, నేను చెప్పింది నెరవేర్చేదను, నేను ఉద్దేశించింది సఫలపరిచేదను. ఈ వాగ్దానం ఎత్తిపట్టి దేవుడు నీకు ఏం చెప్పాడో అవన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈ రోజు నుండి ఇంకా బలంగా ప్రార్థన చేయండి. శక్తి కలిగిన వాగ్దానాలు ఎత్తిపట్టండి. దేవుడు మాట్లాడినవన్నీ ఖచ్చితంగా మన పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? అవునయ్యా, ఎన్నో వాగ్దానాలు ఈ సంవత్సరం కూడా మాకు ఇచ్చావు. ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తునికి ఎన్నడూ చూడరు, మీ పక్షములు యుద్ధం చేయి, యెహోవా నేనే, మీ నిందకు బదులు రెట్టింపు ఘనతనన్నావు, నూతన క్రియ చేయబోతున్నావు. కాబట్టి ప్రతి జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నువ్వు చెప్పింది నెరవేర్చు, సఫలపరచు. కల్వరి మినిస్ట్రీ పట్ల ఏ ఉద్దేశం ఉందో, ఏది చెప్పావో అది ఈ మందిరం పట్ల, సేవ పట్ల, సంఘం పట్ల, కుటుంబాల పట్ల, బిడ్డల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. అప్పుల భారం, ఆర్థిక భారం, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేవి, ప్రతిదీ వారికి విడుదలయ్యండి. మ్యారేజ్ డే బిడ్డలు ఈ సంవత్సరం వారి కుటుంబ జీవితం కృప వెంబడి కృపను పొంది అనేక ఆశీర్వాదానికి వారసులు అవుదురుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. అయ్యా, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడుదల పొందాలి. ఇతర దేశంలో మా ప్రియులందరూ క్షేమంగా ఉండి రక్షించబడి వారున్న దేశంలో క్షేమాభివృద్ధి. భారతదేశం ఆయన నీ కృప, నీ కనికరముతో అందరినీ రక్షించండి. అయ్యా, సంఘాలు, సేవకులు ఐక్యతలోకి రావాలి, పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. 50 దినాలు బెల్లంపల్లికి వచ్చి పాలు పొందుతున్న ప్రతి బిడ్డని నాయన జరగబోయే 50వ దినం సభని ఘనంగా జరిగించి, వాతావరణం, ప్రతికూల పరిస్థితి అన్నిటినీ చక్కబర్చి అందరిపై విడుదల, అందరిపై సమాధానం, అందరిపై దీవెనలను ప్రకటిస్తూ మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని, ఈరోజు ఎవరు సిక్కున్నా యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత, ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యి హీలింగ్ జరగాలి. ఎవరెవరి కష్టంలో ఉన్నారో విడుదలనిచ్చి మీరు తోడుగుండండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధంని గద్దిస్తూ విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈ దినం దేవుని వాగ్దానం అందరికీ పంపండి. మీరు పంపితే వాళ్ళు వింటారు, చూస్తారు. రెండోదిగా
ఉదయం 5 నుంచి 6 చక్కటి ప్రేయర్స్ వస్తున్నాయి, వింటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ లైవ్ వస్తుంది. 50 దినాలు శక్తివంతంగా జరుగుతున్నాయి. ఒకరోజు 2 రోజులన్నా పాల్గొని. అక్టోబర్ 17 గురువారం సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో ముగింపు సభ. ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా నిజంగా 12వ సంవత్సరం 12 గంపల ఆత్మీయ అభిషేక ఆర్థిక ప్రతి బ్లెస్సింగ్ పొందుటకు మనందరం సిద్ధపడదాం. అన్నిటి కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.